హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మురుమురాలతో ఒక కొత్త స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు మార్నింగ్ టిఫిన్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చిటికెలో టిఫిన్ చేసుకోవచ్చు. ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. లేదంటే టిఫిన్లో క్విక్గా ఏదన్నా చేయాలంటే అప్పటికప్పుడు ఇలా మురుమురాలతో చిటికెలో వడలు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఎలాంటి చట్నీ లేకున్నా కానీ మనం ఇలా ఒట్టిగా అయినా తినేయచ్చండి. అంత కమ్మగా ఉంటాయి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకునే మురుమురాలతో వడలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మురుమురాలు తీసుకోవాలండి. మీరు కొలతలు గిన్నె గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తో 2 కప్పుల దాకా తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దీంట్లో ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయద్దు. ఇలా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు ఈ మరమరాలు నానిపోతాయండి. ఎక్కువ వాటర్ వేసే అవసరం ఉండదండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు. 5 నిమిషాల తర్వాత మరమరాలు కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఇలా మనము మిక్సీ జార్ తీసుకొని ఈ మరమరాల్లో వాటర్ మొత్తం తీసేసి ఇలా మంచిగా పిండేసి మనము మరమరాల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని మరమరాలను మిక్సీ జార్లో తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కాస్త పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మరమరాల్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం పల్సిస్తూ గ్రైండ్ చేస్తే ఎక్కువ మెత్తగా కావండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పచ్చి బంగాళదుంప మీడియం సైజు ఒకటి తీసుకున్నానండి. ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలి. ఇలా చేసి తీసుకోవడం వల్ల మనకు వడలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయండి. ఇలా మనం గ్రేట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకోవాలండి. ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 ఇంచ్ అల్లం దాకా తీసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే మనము మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. ఇలా ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. డైజెషన్ కూడా మంచిదండి. ఇప్పుడు దీంట్లో ఒక పీంచ్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవాలి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందైతే వాటర్ ఏమి వేయద్దండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే మనం చేతిని ఇలా తడి చేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ పల్చగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి మళ్ళీ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చిన్న ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మనం ఇలా అరిచేతిలోంచి ఇలా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వడల షేపు చేస్తున్నానండి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ చేసుకున్న తర్వాత.
ఇదే పిండితో 1 బై 1 చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనము కాస్త ఆయిల్ అప్లై చేసుకొని తీసుకుంటే మనకు చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుందండి. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం రౌండ్ బాల్లాగా చేసుకుంటూ ఇలా మనము వడల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. 1 బై 1 ఇదే విధంగా చేసుకోవాలండి. ఒకవేళ ఎడ్జెస్లో క్రాక్లు అనిపిస్తే ఇలా ప్రెస్ చేస్తూ ఈవెన్గా చేసుకొని వడల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇదే విధంగా అన్ని వడల్ని చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. 1 బై 1 అన్నీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచి 1 బై 1 వడలు వేసుకోవాలండి. ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 దాకా వేసుకున్నానండి. వేసిన తర్వాత అప్పుడే కదపొద్దండి. 1 నిమిషం తర్వాత ఒకవైపు లైట్గా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా ఫ్రై అయ్యి లోపల వరకు బాగా వేగుతాయండి. అన్ని వైపులో తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు స్నాక్స్లో ఇచ్చినా లేదంటే టీ టైం స్నాక్గా తిన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలన్నింటినీ 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ అన్ని వడలను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. చాలా కరకరలాడుతూ తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు వద్దనకుండా. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ మురమురాలతో ఒక్కసారి వడలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయండి. చట్నీ అవసరం కూడా ఉండదండి. పిల్లలకైతే ఇలా టమాటో కెచప్ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.